ఇంగ్లాండ్‌తో ఎంతో కీలకమైన మూడో వన్డేకు ముందు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఎలాగైనా సరే భారత జట్టు గెలిచి తీరాల్సిందే. ఈ వన్డే క్రికెట్‌కి సంబంధించిన ఈ సిరీస్ గెలవకపోతే మాత్రం భారత జట్టుకి చాలా అప్రతిష్ట మూటగట్టుకున్న వాళ్ళవుతారు. అయితే ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఒక సూపర్ డూపర్ చిచ్చర్ పిడుగు వచ్చాడు. పీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డే సందర్భంగా సుందర్ కుడి కాలి తొడ కండర గాయం అంటే హేమ్‌స్ట్రింగ్ గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం అతడు సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఎందుకంటే గాయం తీవ్రత ఎక్కువ ఉందన్నమాట. ప్లస్ స్కానింగ్ గట్రా చేయించారు. సో, ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్ అనేది రెండో వన్డే మ్యాచ్‌కి సంబంధించి 1-1లో ఉన్నాం మనం. అంటే ఇంగ్లాండ్ 1 మ్యాచ్ గెలిచింది. మనం 1 మ్యాచ్ గెలిచాం. సో, మూడో వన్డే మ్యాచ్ అనేది డిసైడింగ్ మ్యాచ్ కాబట్టి ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ స్థానంలో మెరుగైన లోయర్ మిడిల్ ఆర్డర్ నుంచి మరింత మెరుగ్గా ప్రదర్శించాలి అన్న విషయంతో ఏదైనా భవిష్యత్తులో కొంచెం కష్టమైన విషయాలు ఎదురైతే చిన్న చిన్న భాగస్వామ్యాలైనా నెలకొల్పడం కోసం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హర్షిత్ దుబేని జట్టులోకి తీసుకుంటున్నారనమాట. అయితే హర్షిత్ దుబేని తుది జట్టులోకి తీసుకోవటం వల్ల ఏంటి అంటే తను బౌలింగ్ అండ్ లోవర్ ఆర్డర్‌లో అంటే కనీసం ఒక 20, 30 పరుగులైనా తను అదనంగా చేయగలడు అన్న సత్తా ఉంది కాబట్టి వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్ష్ దుబేని తీసుకుంటున్నారనమాట. హర్ష్ దుబే అంతకుముందు చాలా అద్భుతంగా ఆడాడు. కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో హర్ష్ దుబే వాషింగ్టన్ సుందర్ కన్నా బెస్ట్ అని చెప్పొచ్చు. సో, మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది అప్డేటెడ్ స్క్వాడ్ అయితే ఇది. మన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఇతను వచ్చాడనమాట హర్ష్ దుబే.